మన వాక్య ధ్యానాంశమై కొలసీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం. కొలసీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 11వ వచనాన్ని మనము చదువుకుందాము. ఇట్టి వారిలో గ్రీసు దేశస్థుడని యూదుడని భేదము లేదు, సున్నతి పొందుటే అని సున్నతి పొందకపోవుటయని భేదము లేదు, పరదేశి అని సిథియనుడని దాసుడని స్వతంత్రుడని లేదు గాని క్రీస్తే సర్వమును అందరిలో ఉన్నవాడునై ఉన్నాడు. ఆమేన్. చదువుకున్నటువంటి లేఖనములో నుండి ప్రభు మనతో మాట్లాడును గాక. ఆమేన్. ప్రియమైనటువంటి దైవ జనాంగమా, ఈ లేఖనాన్ని ఒకంత మనము పరిశీలన చేద్దాం. కొలసీ సంఘం విభిన్నమైన సిద్ధాంతాలతో కూడిన వాదనలతో నింపబడినటువంటి సంఘం. ఆ కాలంలో గ్నోస్టిజం అధికముగా ఉండేది. దాన్ని బట్టి విభిన్న రకాలైనటువంటి సిద్ధాంతాలు వెలువడ్డాయి. పదార్థం ఎప్పటికీ పరిశుద్ధమైనది కాదు గనుక ఆ అపవిత్రమైనటువంటి ఈ యొక్క భూమి మీద పరిశుద్ధుడైన దేవుడు ఏమాత్రము కూడా నివాసము చేయలేడు, రాలేడు. కాబట్టి దేవునికి మానవునికి అసలు సంబంధమే లేదు అనేటువంటి బోధలు ఆ కాలంలో అధికముగా వెలువడుతూ ఉండేవి. జ్ఞానమే ముఖ్య మార్గమని బోధించే బోధలు కొన్ని, పరిశుద్ధుడైన దేవుడు అపవిత్రుడైనటువంటి మానవుతో ఏమాత్రము సంబంధం కలిగి ఉండడనే బోధలు కొన్ని ఆ యొక్క సంఘాల్లో ఇమిడి ఉండడం వల్ల మనుషుల మధ్య విభిన్నమైన భేదాలు వచ్చాయి. భేదాభిప్రాయాలు కలగజేయడమే కాదు, మనుషుల్లో వేరుపాట్లు తీసుకుని వచ్చారు. మేము గొప్పవారమంటే మేము గొప్పవారం, మేము శ్రేష్ఠులమంటే మేమే శ్రేష్ఠులం, మేము దేవునికి సమీపస్తులము, మీరు దేవునికి దూరస్తులు, మీకు దేవునికి సంబంధం లేదు, మాకు దేవునికి సంబంధం ఉంది. ఎందుకంటే మాకు శాస్త్రాలు ఉన్నాయి, మాకు ఆచారాలు ఉన్నాయి, మాకు నిబంధనలు ఉన్నాయి, కట్టుబాట్లు ఉన్నాయి. మీకు కట్టుబాట్లు లేవు, మీకు ఆచారాలు లేవు, మీకు శాస్త్రము లేదు అని ప్రజలను వేరు చేసి నీచకంగా చూచేటువంటి వారు అధికంగా ఉండేవారు. అలాగా నీచకంగా మారిపోవడానికి కూడా కొన్ని కారణాలు ఉన్నాయి. ప్రియమైనటువంటి దైవ జనాంగమా, ఈరోజు మనమందరము క్రీస్తులో పరిపూర్ణులముగా తీర్చబడాలి. దేవునికి స్తోత్రం. లోకరీతిగానే కాదు, ఆధ్యాత్మికంగా దృక్పథంలో మనము చూసినట్లయితే ఏ మనుష్యుడు పరిపూర్ణుడు కాడు, ఏ మనుష్యుడు పరిశుద్ధుడు కాడు, ఏ మనుష్యుడు తనకు తానుగా సంపూర్ణుడు కాలేడు. ప్రభు అయినటువంటి యేసు క్రీస్తు లేని ఏ వ్యక్తి అయినా, ఈ సూర్యుని క్రింద ఉన్నటువంటి ఏ వ్యక్తి అయినా, తను ఏ స్థితిగతుల్లో ఉన్నా, తను ఎంత గొప్పవాడైనా, తాను సంపూర్ణుడుగా ఉండాలంటే క్రీస్తు తనలో ఉండాలి. ఆమేన్. అందుకొరకే ఒకానొక రోజున యేసు క్రీస్తు వారి యొద్దకు ఒక గొప్ప ధనవంతుడైనటువంటి యవనస్తుడు, శాస్త్రాలు ఎరిగినటువంటి యవనస్తుడు, శాస్త్రాలను పాటించినటువంటి యవనస్తుడు వచ్చాడు. యేసయ్య దగ్గరికి వచ్చి, అయ్యా, నీవు సద్బోధకుడు అని నేను ఎరుగుదును, నీవు దేవుని యొద్ద నుంచి వచ్చిన వాడు అని నేను ఎరుగుదును, అయితే నేను నిత్య జీవానికి వారసుడినేనా అని అన్నాడు. నిత్య జీవానికి వారసుడై ఉండాలంటే సర్వాధికారైన దేవుడు చెప్పిన శాస్త్రం అంతటిని నెరవేర్చాలని చెప్పినప్పుడు తను అంటాడు కదా, నేను చిన్ననాటి నుండి
బాల్యము నుండియే వీటన్నిటిని అనుసరిస్తూ ఉన్నాను. నేను వ్యభిచరించలేదు, దొంగిలించలేదు, నరహత్య చేయలేదు, నా తల్లిదండ్రులను సన్మానించాను, నేను అబద్ధం ఆడలేదు, మోసము చేయలేదు అని శాస్త్రములో, ధర్మశాస్త్రంలో చెప్పబడిన 10 ఆజ్ఞలన్నిటినీ కూడా తాను తూచా తప్పకుండా పాటిస్తున్నానని చెప్పాడు. ఆ సమయమందు ఎస్ఐ అన్నాడు కదా, శాస్త్రాలను పాటించే శాస్త్రి గారు, ఆచారాలను పాటించేటువంటి వ్యక్తి, నీవు నీ జీవితంలో అన్నీ కలిగిన అన్నీ చేసేవాడిగా ఉన్నాయి, కానీ ఒకటి కొదువుగా ఉంది. నీవు సంపూర్ణుడు కావాలంటే అవన్నిటిని విడిచి నన్ను వెంబడించు అన్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అంటే ఈ లోక సంపద నిన్ను పరిపూర్ణిని చేయలేదు, ఈ లోక జ్ఞానం నిన్ను పరిపూర్ణిని చేయలేదు, ఈ లోక శాస్త్రాలు నిన్ను పరిపూర్ణిని చేయలేవు, ఈ లోకంలో ఉన్నటువంటి ఆచారాలు నిన్ను పరిపూర్ణిని చేయలేవు. నీవు పరిపూర్ణుడు అవ్వాలి, నీ స్థితిగతులు మార్చబడగలగాలి అంటే క్రీస్తు నీలోనికి వచ్చినప్పుడే. నీవు క్రీస్తులోనికి రావాలి, క్రీస్తు నీలోనికి రావాలి, అప్పుడే నీవు సంపూర్ణుడు కాగలవు అని ప్రభు వారు చెప్పారు. దేవునికి స్తోత్రం కలుగునుగా. ఎందుకు మానవుడు పరిపూర్ణుడు కాలేడు? మానవుని యొక్క దృష్టి ఎప్పుడు కూడా భూ సంబంధంగానే సంచరిస్తూ ఉంటుంది. అందుకొరకే అపోస్తలుడైన పౌలు అంటున్నాడు, మీరు భూ సంబంధమైన వాటి మీద కాదు మీరు మనస్సు పెట్టవలసింది, పర సంబంధమైన వాటి మీద మనస్సు పెట్టాలి. ఎందుకు పర సంబంధమైన వాటి మీద మనసు పెట్టాలన్నాడు? ఈ భూ సంబంధమైనటువంటిది ఏది కూడా పరిపూర్ణము కాదు, తాత్కాలికమైనవి. ఇవన్నీ తాత్కాలికమైన వాటి చేత నువ్వు ఎప్పటికీ సంపూర్ణుడు కాలేవు. నువ్వు సంపూర్ణుడు అవ్వాలి అంటే స్థిరమైన వాటి మీద దృష్టి పెట్టాలి. చాలా సందర్భంలో మనం ఎలా ఉన్నామంటే అస్థిరమైన దాని మీద పాదం మోపి స్థిరమైన దాని గురించి చూస్తూ ఉన్నాం. దేవునికి స్తోత్రం కలుగునుగా. కాళ్ళేమో చెప్పండి, కాళ్ళేమో అస్థిరమైన వాటి మీద, తల ఏమో స్థిరమైన వాటి మీద. అస్థిరమైన వాటి మీద నీవు ఉన్నప్పుడు స్థిరమైన దాని మీద నువ్వు ఎలా దృష్టి నిలపగలవు? ఉదాహరణకి ఏదైనా చక్రం మీద నువ్వు తిరుగుతున్నావు అనుకోండి, తిరుగుతున్న దాని మీద నిలబడ్డావు అనుకోండి, నువ్వు గురి నిలపగలవా? దేనైనా నువ్వు చూడగలవా? ఈనాడు మానవుని స్థితి అలాగే ఉంది. తాను ఎప్పటికప్పుడు మారిపోయేటువంటి ఈ భూమి మీద నివాసము చేస్తూ ఎన్నటికీ మారలేని ఆ స్థిరమైన దాన్ని పొందాలని, ఆ దేవుని యొద్దకు చేరిపోవాలని చూస్తూ ఉన్నాడు. అందుకొరకు ఏ రోజు నేను చెప్తున్నాను, మన మనస్సు యావత్తు ఈ అస్థిరమైనటువంటి భూమి మీద కాకుండా స్థిరమైన దేవుని మీద ఉండునుగాక. గట్టిగా స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. అందుకొరకు అపోస్తలుడైన పౌలు అంటున్నాడు, మీరు క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే పైనున్న వాటినే వెదుకుడి, అక్కడ క్రీస్తు దేవుని కుడి పార్శ్వమున కూర్చుండి ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకంటే ఈ భూ సంబంధమైన వాటన్నీ కూడా మృతమైనవి, పర సంబంధమైనవన్నీ కూడా సజీవమై ఉన్నటువంటివి. సజీవమైన వాటిలోని ఉండాలంటే చచ్చిన వాటి మీద కాలు పెట్టి బ్రతికిన వాటి కొరకు చూడకూడదు. ఏ రోజు ఆ మృత తుల్యమైన వాటన్నిటిలో నుండి మన జీవితాన్ని వేరు చేసుకుని శాశ్వతమైనటువంటి సజీవమైన జీవము గల దేవుని యొక్క కృపలోనికి మనము పాత్రులమవడానికై స్థిరపరచబడుదుముగాక. హల్లెలూయా, హల్లెలూయా. ఈ యొక్క భేదాభిప్రాయాలు ఇప్పుడివి కాదండి, వేల సంవత్సరాల నుంచి ఉన్నాయి. ఇప్పటికీ ఆ యొక్క స్థితిగతులు ముందుకు సాగుతూనే ఉన్నాయి. ఇక్కడ అంటాడు కదా, సిదియనుడు అనగా అనాగరికుడు, అనాగరిక జనాంగము, అనాగరిక జనము అని అంటున్నాడు. అనాగరికులు అంటే ఏంటి? ఏమీ ఎరగని వారు, వస్త్రములు ధరించడం వారికి తెలియదు, తలద్రువ్వుకోవడం వారికి తెలియదు, వారికి భాష మాట్లాడడం, మంచి మాట మాట్లాడడం వారికి తెలియదు.
చదువు వారికి లేదు, జ్ఞానం వారికి లేదు. అలాంటి వారిని మనం ఏమంటాము? అనాగరికులం. మనందరము నాగరికత ఎరిగిన వారం, నాగరికత తెలిసిన వాళ్ళం కాబట్టి వస్త్రములు ధరించుకోవడం మనకు తెలుసు. కానీ ఈనాడు నాగరికత లేకుండా పోతుందిలేండి. చాలా ఘోరాతి ఘోరంలోనికి వెళ్ళిపోతున్నాం. మరలా మనం నాగరికత లేని జనాంగములాగా మారిపోతున్నాం. ఒకప్పుడు అరణ్యములో లేక అడవిలో ఉన్నటువంటి వారికి నాగరికత ఉండేది కాదు. నాగరికతను గురించి సోషల్ స్టడీస్లో మీరు బాగా నేర్చుకునే ఉంటారు. దేవునికి స్తోత్రం. ఆయా యుగాల్లో, ఆయా కాలాల్లో మానవుని యొక్క స్థితిగతులు ఎలాగుండేవి, ఏ విధంగా తాను బ్రతికేవాడు, తన జీవన శైలి, తన యొక్క సామాజికమైనటువంటి జీవిత విధానాలు మనం బాగా చదువుకున్నాం. ఈరోజు మీతో చెప్తున్నాను, జీవము గల దేవుని యొక్క సన్నిధిలో ఒక్కసారి ఏ వ్యక్తి అయినా అడుగు పెడితే అతడు ఎంత అనాగరికుడైనా నాగరిక గలవాడుగా మారిపోతాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. కాబట్టి నీవు ఐశ్వర్యవంతుడివై ఉండొచ్చు, జ్ఞానివై ఉండొచ్చు, నీవు అందరికంటే ఉన్నత గోత్రము కలిగిన వాడవై ఉండొచ్చు. అదే సమయంలో ఏ ఐశ్వర్యము లేదు, దాసుడుగానే ఉన్నాడు. ఆస్తిపాస్తులు లేవు, సంపదలు లేవు, జ్ఞానము లేదు, చదువు లేదు. కానీ క్రీస్తు గనుక ఈ వ్యక్తిలోనికి వస్తే అన్నీ కలిగి ఉన్నటువంటి ఐశ్వర్యవంతుడు, జ్ఞానము కలిగి ఉన్న నాగరికత కలిగినటువంటి ఐశ్వర్యవంతుడిలో లేని పరిపూర్ణత ఈ అనాగరికుల్లోనికి వచ్చేస్తుందట. నమ్మిన వారు చప్పట్లు కూడా దేవుని మహిమపరుద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. ప్రభువు అంత శక్తిమంతుడు. ఈ లోకంలో ఎలాంటి వ్యక్తినైనా సంపూర్ణము చేయగలిగే శక్తి యేసయ్యలో మాత్రమే ఉంది. నీ ఇంట్లో చాలా మంది అనాగరికులు ఉన్నారండి. నాగరికత తెలియని వాళ్ళు. తల్లిని ఎలాగ గౌరవించాలో తెలియదు, తండ్రిని ఎలాగ గౌరవించాలో తెలియదు, బంధువులను ఎలాగ చూడాలో తెలియదు, జీవముగల దేవుని సందులో ఎలా ఉండాలో తెలియదు. వీళ్ళందరిని ఏమంటామండి? అనాగరికులే అంటాం. దేవునికి స్తోత్రం. భక్తి గల కుటుంబంలో ఉన్నటువంటి భక్తిహీనులు చాలా మంది ఉన్నారు ఈనాడు. అలాంటి వారందరినీ సంపూర్ణంగా చేయగలిగే శక్తి యేసయ్యలో మాత్రమే ఉంది. ప్రియమైన వాళ్ళారా, ఉదాహరణకు ఒక మాట చెప్తాను. అపోస్తులైనటువంటి పౌలు ఫిలోమోనుతో అంటున్నాడు, ఫిలోమోను ఇంటిలో ఒక దాసుడు ఉన్నాడు. దాసుడు అనగా అర్థమేంటి తెలుసా మీకు? తన మీద తనకి ఏ హక్కు లేనివాడు. తనకు స్వయాన ఆహారం తినడానికి కూడా హక్కు లేదు, కూర్చోడానికి హక్కు లేదు, నిలబడడానికి హక్కు లేదు, ఎక్కడికి వెళ్ళడానికి హక్కు లేదు. ఎక్కడ ఉండమంటే అక్కడ ఉండవలసింది. దాసుడు గురించి యేసయ్య అంటాడు కదా, ఇదిగో అన్ని పనులు చేసిన తర్వాత, భోజనం పెట్టిన తర్వాత, అన్ని పరిసరాలన్నీ చేసేసిన తర్వాత మేము నిష్ప్రయోజకులమైన దాసులము అని చెప్పగలిగిన వాడే దాసుడట. అలాంటి ఒక దాసుడు ఫిలోమోను ఇంటిలో నుండి కొంత బంగారము సొమ్మును ఎత్తుకుని రోమా పట్టణానికి పారిపోయాడు. రోమా పట్టణంలో పోలీసు వాళ్ళు పట్టుకుని తీసుకెళ్లి చెరసాల్లో వేశారు. ప్రియమైన వాళ్ళారా, చెరసాల్లోకి వెళ్ళినప్పుడు చెరసాల్లో ఉన్నది అక్కడ అపోస్తున్న పౌలు. దేవునికి స్తోత్రం. ఈ దాసుడు పౌలు గారిని చూస్తే గుండె గుబేలు మనది. ఇదేట్రా బాబు, ఎక్కడికి వెళ్ళినా పొయ్యి మీద ఏటమ్మా పెనం మీద నుంచి వచ్చి పొయ్యిలో పడినట్టు అయిపోయిందట మనవాడికి. దేవునికి స్తోత్రం. మీరు గమనించండి, కొన్ని సందర్భాల్లో ఇంట్లో ఉన్నప్పుడు బోధ వినబడదట, శరలోనికి వెళితేనే బోధ వినబడతాం. దేవునికి స్తోత్రం. బాధపడితే గాని బోధపడదటండి. ఇదే ఫిలోమోను ఇంటిలో అనేకమైన సందర్భాల్లో సందర్శించిన పౌలు గారు ఎన్నో ఉపదేశాలు ఉపదేశించారు, కానీ ఈ దాసుడు మనసు మారలేదు, దాసుడుగానే ఉండిపోయాడు. కానీ చెరసాలలోకి వెళ్ళిన తర్వాత ఆ చెరసాలలో పౌలు గారు ప్రక్కనే పడ్డాడు మనవాడు. మనం ముందు అనుకున్నాడు, మీరు చెప్పినట్టుగా పెనం మీద నుంచి పడి పొయ్యిలో పడ్డట్టుగా వాళ్ళ లైఫ్ అయిపోయింది అనుకున్నాడు. కానీ ప్రియమైన వాళ్ళారా, చెరసాలలో పౌలు గారి యొక్క ఉపదేశము ద్వారా
తాను మార్పు చెందాడు. దేవునికి స్తోత్రం. ఈ ఒనేసిము ఎంతగా మార్పు చెందాడనంటే ఇప్పుడు తన మీద తనకే హక్కు లేదు, తన ప్రాణం మీద తనకు హక్కు లేదు, తన జీవితం మీద తనకు హక్కు లేదు, తన బ్రతుకు మీద తనకు హక్కు లేదు, తనకంటూ ఒక పేరు లేదు, తనకంటూ ఒక ఇల్లు లేదు, తనకంటూ ఒక గౌరవం లేదు, తనకంటూ ఒక గుర్తింపు లేదు. అలాగ గుర్తింపు లేనటువంటి యొక్క వ్యక్తి ఎప్పుడైతే పౌలు గారి యొక్క బోధ ద్వారా, ఉపదేశం ద్వారా క్రీస్తును తనలోనికి ఆహ్వానించి ఉన్నాడో, ఈ ఒనేసిము ఇప్పుడు దాసుడు కాదు, సహోదరుడైపోయాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఫిలోమోనుతో పౌలు అంటాడు, ఇదిగో నేను ఇప్పుడు నువ్వు అతను దాసుడిగా కాదు, నేను కనిన నా కుమారుడు, ఇప్పుడు అతడు నా బంధకంలో నేను కనిన నా కుమారుడు కాబట్టి ఇదిగో ఇప్పుడు మనలా ఒనేసిముని ఇంటికి పంపిస్తున్నాను, దాసుడుగా కాదు, తను ఇప్పుడు సహోదరుడిగా నువ్వు స్వీకరించాలంటాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. ఆర్ యు అండర్స్టాండింగ్ వాట్ ఐ యామ్ సేయింగ్? నేను చెప్తున్న మాట మీకు అర్థమవుతుందా? సమాజంలో, కుటుంబములో, సంఘములో నీ ఇరుగు పొరుగు వారి మధ్య గౌరవము లేని, మర్యాద లేని, పిలుపు చేత పిలిపించబడుతూ, అందరి చేత నీచికంగా చూడబడుతూ రోజు రోజుకి కుమిలిపోతూ ఉన్నావేమో. ఏ రోజు నేను మీతో చెప్తున్నాను, నీవు క్రీస్తును ధరించుకున్న వ్యక్తిగా ఉంటే, క్రీస్తును కలిగిన వ్యక్తిగా ఉంటే ఏ భేదము లేదు, నీవు నీ యొక్క స్థితిగతులన్నీ మార్పు చెందుతాయి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఒరే ఒలేయాసి నిన్ను పిలిచిన నిన్ను గౌరవముతో పిలవడానికి యేసయ్య నిన్ను పరిపూర్ణుని చేస్తాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. నా మాట మీకు అర్థమవుతుందా? ప్రియమైనటువంటి దైవ జనాంగమా, మనలందరినీ అందరూ నీచకంగా మాట్లాడడానికి గల కారణం ఏంటంటే 3వ అధ్యాయంలో పైన ఉన్న లేఖనాలు మనం చూస్తాం. కావున భూమి మీద ఉన్న మీ అవయవాలు అనగా జారత్వము, అపవిత్రత, కాముతురత, దురాశ, ధనాపేక్ష, ఇవన్నిటిని మీరు ఏం చేయాలంటున్నాడు? చంపివేయండి. అంటే ఇవన్నీ కూడా మన జీవితాన్ని నాశనం చేసేవి, దేవుని యొక్క రాజ్యంలోనికి ప్రవేశించకుండా చేసేవి. అంతేకాదు ఈ అన్నిటి వలన దేవుని యొక్క ఉగ్రత మన మీదకి వస్తుంది అని ఆయన చెప్తూ ఉన్నాడు. కానీ వాటన్నిటిలో నుంచి మనం విడుదల పొందిన వారమై, ఇక్కడ అంటాడు 8వ వచనంలో అంటాడు కదా, ఇప్పుడైతే మీరు కోపము, ఆగ్రహము, దుష్టత్వము, దూషణ, మీ నోట బూతులు అను వీటన్నిటినీ విసర్జించుడి. ఒకనితో ఒకడు అబద్ధమాడకుడి. ఏలయనగా ప్రాచీన స్వభావమును దాని క్రియలతో కూడా మీరు విసర్జించి పరిత్యజించి జ్ఞానము కలుగు నిమిత్తము దానిని సృష్టించిన వాని పోలిక చొప్పున నూతన పరచబడుచున్న నవీన స్వభావమును ధరించుకొని ఉన్నారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఒకప్పుడు మనకి పాత స్వభావం, అందరినీ పచ్చిపూతులు తిట్టే స్వభావం, అబద్ధాలాడే స్వభావం, ఆగ్రహముతో నిండిపోయే స్వభావం, అంతేకాదు బూతులు మాట్లాడే స్వభావం, చెప్పండి, కోపముతో నిండిపోయిన స్వభావం, దుష్టత్వముతోను దూషణతోను నిండిపోయిన స్వభావం. అలాంటి స్వభావంలో ఉన్నటువంటి మనము క్రీస్తుని ఎప్పుడైతే, అనగా ఈ లోకంలో ఉన్నటువంటి జ్ఞాన సంబంధమైనటువంటి జ్ఞానమును ఎలాగ జీవించాలో ఆ జీవిత విధానాన్ని మనకి బోధించే క్రీస్తును మనము ధరించుకొని ఉన్నవారముగా ఉన్నప్పుడు మన స్థితిగతులన్నీ మార్చబడతాయటండి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియమైనటువంటి దైవ జనాంగమా, ఎందుకు నీ కుటుంబ స్థితిగతి మారటం లేదు? ఎందుకు నీ ఆర్థిక పరిస్థితులు మారడం లేదు? ఎందుకు నీ యొక్క జీవన విధానం మారటం లేదు? నీ బ్రతుకులో ఎందుకు మార్పు రావడం లేదు అని అంటే, నేను దేవుణ్ణి సేవించట్లేదా, నేను దేవుణ్ణి ఆరాధించట్లేదా, దేవుని సంధికి నేను రావట్లేదా అని నీవు అంటున్నావు. కానీ మీరందరూ ప్రభు సంధికి వస్తున్నారు, కానీ మీలో ఇంకా క్రీస్తు స్వభావము, దేవుని స్వభావమైనటువంటి ఆయన యొక్క ఉన్నతమైన స్వభావాన్ని ధరించుకోకుండానే
మీరు ఇంకా బూతులాడుతూ ఉన్నారు, మీరు ఇంకా ఆగ్రహం చూపిస్తూ ఉన్నారు, మీరు ఇంకా కోపపడుతూ ఉన్నారు, మీరు ఇంకా చెడు మాటలు, దూషణ మాటలు పలుకుతూనే ఉన్నారు. ఇలాంటి మాటలు పలుకుట వలన మనము శిక్షకు పాత్రులుగా మార్చబడుతున్నాము, కానీ దేవుని యొక్క ఆశీర్వాదానికి పాత్రులుగా తీర్చబడటం లేదు. నీవు పరిపూర్ణుడు కాలేకపోవడం గల కారణము క్రీస్తు నీలో ఇంకా రాలేదు గనుక. క్రీస్తులోనికి రాని వారందరికీ ఈ ఆశీర్వాదం దూరముగానే ఉంటుంది. నీవు దూరస్తుడిగానే ఉన్నావు, పరజనుడిగానే ఉన్నావు, పరదేశిగానే ఉన్నావు. నీ యొక్క జీవితంలో ఇంకా దాసుడిగానే, ఇంకా నీవు ఎవరి యొక్క దృష్టిలో ఇష్టం లేని వాడిగానే ఉన్నావు. ఈరోజు ప్రభువులోనికి నీవు వచ్చినట్లయితే ఆయన నిన్ను ఒక నూతన సృష్టిగా మారుస్తాడు. అందుకొరకే కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయం 17వ వచనంలో అంటాడు, ఎవడైనను క్రీస్తు నందున్న ఎడల వాడు నూతన సృష్టి, పాతవి గతించెను, ఇదిగో క్రొత్త వాయును. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ప్రియమైన వాళ్ళారా, ఏ రోజు మనం ఎందుకు పరిపూర్ణమైనటువంటి మార్పులోనికి రాలేకపోతున్నాం? బూతులు మాలేని వాళ్ళు చాలామంది ఉన్నారు. బిడ్డలారా, మన జీవితంలో ఈ రోజు క్రీస్తును మన హృదయంలోనికి ఆహ్వానించుదుముగాక. భేదాభిప్రాయాలు అనేవి మనలో లేకుండా. ఉదాహరణకు ఒక మాట చెప్తున్నాను, మీలో ఎవరినైనా చూసారనుకోండి, వాళ్ళు అన్నింటిలో మీకంటే తక్కువగా ఉన్నారనుకోండి, వారిని మీరు ప్రేమించగలుగుతారా? ప్రేమించట్లేదంటే అర్థం ఏంటన్నమాట? మీరు పరిపూర్ణులు కాలేదన్నమాట. దేవునికి స్తోత్రం. ప్రేమ అనేది మనలో ఉంటేనే మనలను పరిపూర్ణులు చేస్తుంది. దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను. ఆయన దుష్టుల మీదను నీతిమంతుల మీదను ఏకరీతిగా వర్షాన్ని కుమ్మరిస్తున్నాడు, ఏకరీతిగా సూర్యుని ప్రకాశింపజేస్తున్నాడు. అంటే ఒక వ్యక్తి పరిపూర్ణుడు కాగలగాలి అని అంటే అన్ని వేళలా అన్ని పరిస్థితుల్లో ఏక స్వభావం కలిగిన వ్యక్తి అయి ఉండాలి. దేవునికి స్తోత్రం. ఒకరికి ఒకలాగా మరొకరికి మరొకలాగా చూచే వ్యక్తిగా మనం ఉండకూడదు. ఈరోజు మన ఆంతర్య స్వభావం మార్చబడునుగాక, విభేదాలు కలిగింపజేసి ఆలోచన మార్చబడునుగాక. యేసుక్రీస్తు వారి లోకములోనికి ఎందుకు వచ్చి ఉన్నాడు అని అంటే మనలందరినీ పరిపూర్ణులుగా చేయడం కొరకే. కొలస్సీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 19వ వచనంలో మనం చూసినట్లయితే, ఆయన యందు సర్వ సంపూర్ణత నివసింపవలననియు ఆయన శిలువ రక్తము చేత సంధి చేసి ఆయన ద్వారా సమస్తమును భూలోకమందైనవు పరలోకమందున్నవైనను వాటన్నిటినీ ఆయన ద్వారా తనతో సమాధానపరుచుకొనవలనియు తండ్రి అభిష్టమాయెను. మరియు గత కాలమందు దేవునికి దూరస్తులను మీ దుష్క్రియల వలన మీ మనస్సులో విరోధ భావము గలవారునై ఉండిన మిమ్మును కూడా తన సన్నిధిని పరిశుద్ధులుగాను నిర్దోషులుగాను నిరపరాధులుగా నిలబెట్టుటకు ఆయన మాంసయుక్తమైన దేహమందు మరణము వలన ఇప్పుడు మిమ్మును సమాధానపరచెను. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ప్రియమైన వారులారా, ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు మాంసయుక్తమైనటువంటి శరీరములో ఈ లోకములోనికి రావడానికి గల కారణం ఆయన మనుషులైన మనలందరినీ పరిపూర్ణులుగా చేయడానికి. యేసుక్రీస్తు వారు దేవుడా మనిషా? ఎవరండి? ఈ యొక్క అధ్యాయమే చెప్తుంది. 1వ అధ్యాయంలోనే మనం చూసినట్లయితే 15వ వచనంలో, ఆయన అదృశ్య దేవుని స్వరూపి అయి సర్వ సృష్టికి ఆది సంభూతుడై ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఆయనే అదృశ్య దేవుని స్వరూపి అనగా యేసుక్రీస్తు వారు ఈ లోకములోనికి అదృశ్యుడైన దేవుణ్ణి దృశ్య రూపములో చూపించడానికి మానవ అవతారంలో వచ్చినటువంటి వాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ప్రియమైన వాళ్ళారా, జీవము గల దేవుడు ఈ లోకములో ఉన్న మానవులందరినీ రక్షించడానికి ఆయనే ప్రాణం పెడితే తప్ప పాప క్షమాపణ లేదు. మరి దేవుడు ప్రాణం పెట్టడానికి ఆయన శరీర సంబంధమైన వ్యక్తి కాదు, ఆత్మస్వరూపుడైన వాడైన. దేవునికి స్తోత్రం.
ఆత్మస్వరూపుడైన దేవుడు ఎలాగా రక్తము కార్చగలడు? రక్త మాంసాలు దేవుని రాజ్యాన్ని స్వతంత్రించుకోలేవు కదా. దేవుని రాజ్యంలో రక్త మాంసాలు లేవు కదా. అప్పుడు దేవునికి రక్తము లేదు, మాంసము లేదు కదా. ఆయన ఆత్మస్వరూపి కదా. ఆ ఆత్మస్వరూపి అయినటువంటి దేవాది దేవుడు ఈ లోకంలో ఉన్న మానవులందరినీ పరిపూర్ణులుగా చేయడానికి, ఎందుకంటే తనలో ఉన్న పాపాన్ని బట్టి, అపవిత్రతను బట్టి, చారత్వమును బట్టి, వ్యభిచారాన్ని బట్టి, బూతులాడుటను బట్టి, కోపము చూపుటను బట్టి, ఈ లోక సంబంధమైన మాలిన్యము చేత మనిషి మలినమై, భ్రష్టుడై, దేవునికి దూరమై జీవిస్తున్నటువంటి వ్యక్తిని రక్షించుట కొరకు ఆ దేవుడే మనిషిని పోలికగా ఈ లోకానికి వచ్చాడు. ఆయన వచ్చి నిన్ను నన్ను పరిపూర్ణులుగా చేయడము కొరకై ఆయన మన కొరకు రక్త మాంసములు గలవాడై తన ప్రాణమును మన కొరకు పెట్టి ఉన్నాడు. నమ్మిన వారందరూ గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి అపోస్తలులు అందరూ చెప్పిన మాట, దేవుడు తన స్వరక్తమిచ్చి సంపాదించిన సంఘం. ఎవరండి? అప్పుడు యేసుక్రీస్తు ఎవరు? సర్వాధికారి దేవుడై ఉన్నాడు. ఎందుకంటే దేవుడే తన స్వరక్తమిచ్చి మనందరినీ సంపాదించి ఉన్నాడు. అపోస్తలుల కార్యం 20:28 ఆ మాట మనం చూస్తాం. దేవుడు తన స్వరక్తమిచ్చి సంపాదించిన తన సంఘమును కాయుటకు పరిశుద్ధాత్మ మనను దేని యందు అధ్యక్షులుగా నియమించెనో ఆ మందని, యావత్ మందను గూర్చియు మిమ్మను బట్టి మిమ్మను గూర్చియు జాగ్రత్తగా ఉండండి అన్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి ప్రియమైనటువంటి దైవ జనాంగమా, ఈరోజు ఆ ప్రభు అయిన యేసు క్రీస్తు వారు, సర్వాధికారి దేవాది దేవుడైనటువంటి యేసు క్రీస్తు వారు ఎవరిలోనికైతే వస్తారో వారు పరిపూర్ణులుగా తీర్చబడతారు. అందుకొరకే ఈ సత్యము ఎరగక మునుపు దోషకుడుగాను, ఈ సత్యము ఎరగక మునుపు హింసకరుడుగాను, ఈ సత్యము ఎరగక మునుపు భయంకరమైన వదరబోతుగాను, ఈ సత్యము ఎరగక మునుపు తాను మతములో నిష్ఠ గలవాడు, ధర్మశాస్త్రంలో ప్రావీణ్యత కలిగిన వాడు, తాను పరిసయ్యుడు, తనలాగా పరిశుద్ధంగా జీవించిన వాడు ఎవరూ లేరనుకునే వ్యక్తి, ఎదటి వారిని చంపడము కూడా దేవుని సేవని తలంచిన వ్యక్తి, ప్రభువైన యేసు క్రీస్తు యొక్క ప్రత్యక్షతను ఎప్పుడైతే పొందుకున్నాడో తాను పరిపూర్ణంగా మార్చబడ్డాడు. అతడి అపోస్తలుడైన పౌలు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ఈ రోజు నా ప్రార్థన, నా ఆశ, నా కోరిక, ఈ సంఘములో మనమందరము అపరిపూర్ణులమే, మనమందరము మార్పు లేని వారముగానే ఉన్నాం. మనమందరము ప్రభు సన్నిధికి వస్తున్నాం, ప్రభు వాక్యాన్ని వింటున్నాం, ప్రభుని ఆరాధిస్తున్నాం, అపరిపూర్ణముతోనే వెళ్ళిపోతున్నాం. ఈరోజు నీ జీవితంలో నీవు స్వస్థత పొందలేకపోవడానికి, నీ ఉద్యోగం పొందలేకపోవడానికి, నీ కుటుంబంలో నీవు దీవెనకరంగా ఉండలేకపోవడానికి, నీవు మేలు పొందలేకపోవడానికి కారణమేమనగా నీలో పరిపూర్ణత లేకపోవడమే. ఆ పరిపూర్ణత ఇచ్చే ప్రభువును నీవు లక్ష్యము చేయకుండా ఉండడమే కారణం. కాబట్టి యేసు క్రీస్తు వారి యొక్క రూపం నీలో ధరించబడును గాక. యేసు నామములో ఈ రోజు క్రీస్తు రక్తం మనందరిలో ప్రవహించును గాక. మనందరిలో మన యొక్క జన్మను బట్టి, మన యొక్క స్థలాన్ని బట్టి, మనము జీవించిన కుటుంబాన్ని బట్టి రకరకాల స్వభావాలు మనలోనికి వచ్చి ఉండొచ్చు. కానీ ఈరోజు మనందరం ఒకే స్థలములో ఉన్నాం. దేవునికి స్తోత్రం. ఆ స్థలం ఏంటి ఇక్కడ చెప్తున్నాడు చూడండి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 4వ వచనంలో అంటున్నాడు, శరీరం ఒక్కటే, ఆత్మయు ఒక్కడే, ఆ ప్రకారమే మీ పిలుపు విషయమై ఒక్కటే నిరీక్షణయు ఉండుటకు పిలువబడితిరి. ప్రభు ఒక్కడే, విశ్వాసం ఒక్కటే, బాప్తిస్మం ఒక్కటే, అందరికీ తండ్రి అయిన దేవుడు ఒక్కడే. ఆయన అందరికీ పైగా ఉన్నవాడై అందరిలోనూ వ్యాపించి అందరిలోనూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా.
ఇక్కడ మనం ఏం చూస్తున్నాము? క్రీస్తే సర్వమును, అందరిలో ఉన్నవాడు అనే మాట మనము కొలస్సీలు రాసిన పత్రికలో చూస్తాం. అవునా కదా? అవునండి. క్రీస్తే సర్వమును, అందరిలో ఉన్నవాడునై ఉన్నాడు. అక్కడ ఏమంటున్నాడు ఎఫెసీయులకు రాసిన పత్రికలో? ఆయన అందరిలోనూ వ్యాపించి అందరిలో ఉన్నవాడునై ఉన్నాడు. దేవునికి స్తోత్రం. ఎవరిలో ఉంటారు? మీరు ఎన్ని బాప్తిసాలు పొందారండి? మీకు ఎన్ని రకాల విశ్వాసాలు ఉన్నాయి? ఎంతమంది ప్రభువులు ఉన్నారు మీకు? ఎంతమంది దేవుళ్ళు ఉన్నారు? ఎన్ని శరీరాలు ఉన్నాయి మీకు? దేవునికి స్తోత్రం. ఒక శరీరం కంటే ఎక్కువ ఉంటే మనిషి అనరు, వాడిని రాక్షసుడు అంటారు. అవునంటారు కాదంటారు? ఏమంటారండి? మాట్లాడరేటండి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు ఈ రాత్రి మీకు 4 కాళ్ళు, 4 చేతులు, 4 తలలు ఇచ్చును గాక. అప్పుడు తెల్లారు లేచిన తర్వాత మీ ఆయన మిమ్మల్ని ఏమంటాడు? మీ ఆవిడే మిమ్మల్ని ఏమంటుంది? మీ కొడుకులే మిమ్మల్ని ఏమంటారు? అయ్య బాబు, ఈడెవడరా బాబు మా ఇంట్లోకి ఎందుకు వచ్చాడని చెప్పేసి ఏ మాత్రము ఎప్పుడు పిరికివాడిగా ఉండి ధైర్యం చూపడంటూ సహితం కత్తి పట్టుకుని బయలుదేరుతాడు మన మీదకి. ఎందుకంటే ఇంకా అవకాశం లేదు కదా. గదిలో పెట్టి వాయిస్తే పిల్లైనా ఏమైపోద్దండి? పూలు అయిపోద్ది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, 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 హల్లెలూయా. యేసు రక్తమే జయం. హల్లెలూయా. ఈరోజు నేను మీతో చెప్తున్నటువంటి మాట, నా బోధ ఏమైనా మీకు అర్థమవుతుందా? నేను ఒక మాట మీతో చెప్తున్నాను. ప్రభు సన్నిధిలో ఉన్న మనందరికీ ఏ భేదము లేదు. అందరూ యేసయ్య నామమునే ప్రార్థిస్తున్నాం, యేసయ్య నామమునే స్మరిస్తున్నాం. అనామకుడైన, అనాగరికుడైన, అజ్ఞాని అయిన క్రీస్తుని ఎప్పుడైతే తాను ధరించుకుంటాడో తాను జ్ఞానము గలవాడవుతాడట. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి ఈరోజు ఆ మహిమ గల దేవుడు అజ్ఞానపు స్థితిలో ఉన్న మిమ్మల్ని అందరినీ జ్ఞానవంతులుగా చేయునుగాక. ఎలాగ బ్రతకాలో తెలియకుండా ఈ లోకస్తులు జీవిస్తున్నట్టుగానే ఇంకా మీరు జీవిస్తున్నట్లయితే ఆ అవయవాలన్నీ యేసు నామములో ఇప్పుడు చంపబడునుగాక. ఈ భూ సంబంధమైన అవయవాలు నాశనమైనప్పుడే మీలో ఆత్మ సంబంధమైన అవయవాలు బయటికి వస్తాయి. అదే ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాళత్వము, సాత్వికము, మంచితనము, ఆశా నిగ్రహము. అప్పుడు మాత్రమే నీవు పరిపూర్ణమైన వ్యక్తిగా తీర్చబడతావు. పరిపూర్ణ వ్యక్తిగా తీర్చబడినప్పుడే తల్లిలాగా తల్లి ప్రేమ చూపించగలవు, కోడలిలాగా కోడలి ప్రేమ చూపించగలవు, కొడుకులాగా కొడుకు ప్రేమ చూపించగలవు, అల్లుడిలాగా అల్లుడు ప్రేమ చూపించగలవు, కొడుకులాగా కొడుకు ప్రేమ చూపించగలవు. చెప్పండి. మామగారులాగా మామగారు ప్రేమ చూపించగలవు, అత్తగారులాగా అత్తగారు ప్రేమ చూపించగలవు. అన్నిటిలో ప్రేమ ఉందండి. దేవునికి స్తోత్రం. అత్తగారంటే పెత్తనం, కోడలంటే నత్త ఏమీ లేదు ఇక్కడ. అందరూ ప్రేమ కలిగి ఉండాలని బైబిల్ చెప్తుంది. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. నీవు ఏ కొలత కొలిస్తే అదే కొలత నీవు కొలవబడతావు. దేవునికి స్తోత్రం. ఈరోజు ఒకవేళ అత్తగారి మీద పెత్తనం చేసే కోడలుగా ఉంటే నీకు డబల్ పెత్తనం చేసే కోడలు వస్తారు. ఆమె నో మోర్ డౌట్. నువ్వు విసిగించిన వ్యక్తిగా ఉంటే నీ ప్రాణం మామూలుగా కాదు, గిజగిజలు ఆడిపించేలాగా చేసే కోడలు వస్తారు. దేవునికి స్తోత్రం. నీవు ప్రేమ చూపించు, వాళ్ళు ప్రేమ చూపించబడి నువ్వు ప్రేమ చూపించు, నిశ్చయముగా నిన్ను పువ్వుల్లో పెట్టుకునేటువంటి కోడలు వస్తారు. గట్టిగా చెప్పాలి కూడా దేవుని స్తోత్రం చెప్పండి. ఇలాగ చెప్తే అర్థమవుతుంది మీకు. దేవునికి స్తోత్రం. ముందు చెప్పినట్టుగా చెప్తేనే అర్థమవుతుంది మీకు. ఇదే చెప్తున్నాడు పౌలు గారు. ఇదే పరిపూర్ణత అంటే ఏంటి? పరిపూర్ణత అంటే ఏంటి? భర్తలారా, నీ భార్య మీద ప్రేమ తగ్గిపోతే నీవు అసంపూర్ణుడు, నీవు పరిపూర్ణుడు కాదు. కాబట్టి దేవుడు నీకు తగిన శిక్ష ఏర్పాటు చేస్తాడు. నువ్వు చచ్చే వరకు ఒకే ప్రేమ చూపిస్తానని ప్రమాణం చేస్తావు. ఒకవేళ నువ్వు ప్రభువుని నమ్ముకున్నప్పుడు అగ్ని సాక్షిగా అన్నావు. ఆ అగ్ని మన దేవుడై ఉన్నాడు. దేవునికి స్తోత్రం. దహించు అగ్నిగా ఉన్నాడు ఆయన. ఆ దహించు అగ్ని దేవుడి మీద ప్రమాణం చేసి నేను చచ్చేదాకా చూస్తానని చెప్పిన వాడు నీకు సరిగ్గా కనబడలేదని చెప్పేసి ఇప్పుడు వదిలేస్తే దేవుడు ఊరుకుంటాడా? మామూలుగా ఉండదు. దబిడి దిబిడే నీకు. దేవునికి స్తోత్రం. కాబట్టి భర్తలారా భార్యలను ప్రేమించండి. భార్యలారా
నేను లోబడతాను, నేను నీ కొరకే జీవిస్తాను అని చెప్పినటువంటి మీరు ఎవడరు నువ్వు? నేను కట్టుకున్నాను కాబట్టి నువ్వు నాకు భర్తవయ్యావు, అదే పీక పట్టుకుంటే మర్డర్ అయిపోతావు, దేవునికి స్తోత్రం అని అన్నారు అనుకోండి, దేవుడు నీకే సాక్షిగా ఉన్నాడు. ఈరోజు నేను చెప్తున్నాను, యేసయ్య మన కుటుంబంలో పరిపూర్ణుడవునుగాక. అందరం కలిసి ఒలీవ మొక్కల్లాగా మన బిడ్డలు భోజనం బల్ల చుట్టూ కూర్చుని మనందరము చక్కగా ఆరాధన చేస్తూ ఉంటే ఆ ఇల్లు స్వర్గంగా ఉంటుంది. ఆ ఇంట్లో యేసయ్య ఉంటాడంటారా? చెప్పండి. కూర్చుండగానే పచ్చి బూతులు మాట్లాడుకుంటూ పచ్చేపలు తినడం మానేసి పచ్చి బూతులు ఎందుకండి మనకి? దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ఒకప్పుడు పచ్చి పులుసు చేసుకునేవారండి. అంటే వండడానికి టైం లేదనుకోండి, వెంటనే ఏం చేసేవారండి? ఏం చేసేవారు? కొన్ని పచ్చి టమాటాలు, పచ్చి ఉల్లిపాయలు, పచ్చిమిర్చిలు అన్నీ కలిపేసి ఏం చేసేవారు? ఇమీడియట్గా పులుసు చేసేసేవారు. ఇప్పుడు ఎవరికైనా పచ్చి పులుసు ఇష్టం ఉంటుందా? బిర్యానీలు అంటే ఇష్టం తప్ప పచ్చి పులుసు అంటే ఎవరికి ఇష్టం ఉంటుందండి? దేవునికి స్తోత్రం. ఈ రోజు మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత మీ పిల్లలకి పచ్చి పులుసు చేసి పెట్టండి, ఒక్కరు తింటే ఒట్టు. మిమ్మల్ని అందరినీ మరి మామూలు దీవెనలు కాదు, గొప్ప దీవెనలతో దీవించేస్తారు. నీకేం పోయే కాలం వచ్చిందే అమ్మా, నీకు ఇలాగ వండడం రాకపోతే నాకు చెప్పొచ్చు కదా. నాకు టమాటా ఉంది, జొమాటో ఉంది, అది ఉంది, ఇది ఉంది, నేను బుక్ చేసుకుంది కదా. యేసు నామములో చాలామంది తమ పిల్లలకు వంట చేయడం నేర్పించడం మానేశారండి. ఎందుకంటే ఫోన్ వచ్చింది, ఫోన్ నొక్కడం నేర్పించారు తప్ప వంట చేయడం నేర్పించలేదు. దేవునికి స్తోత్రం. చిన్ననాటి నుండి మీ పిల్లలకి ఏం చేయాలండి? నేను ఒక దైవజనుని యొక్క కుమార్తె చనిపోయింది. తాను 11వ సంవత్సరంలో అడుగు పెట్టింది. కానీ చిన్న వయసే కానీ తండ్రికి అన్ని సఫారీలు చేసేదటండి. తాను ఎందుకంటే తల్లి లేదు, చనిపోయింది. తానే సట్టజారిపోయింది తండ్రికి, నడవలేని పరిస్థితి. తానే బట్టలు ఉతకడం, తానే వంట చేయడం, తానే తెప్పాల కడగడం. తండ్రికి షుగర్ ఉంది కాబట్టి అన్నం తింటే చచ్చిపోతావు నాన్న అని రోజు తనకి వచ్చి రాని చపాతీ చేసి పెట్టేదట. ఆ తండ్రి ఏడుస్తున్నాడు ఇక చనిపోయిన శవం దగ్గర. నేనేం చెప్తున్నానంటే, చిన్ననాటి నుండి ఆ పిల్ల నేర్చుకుంది కాబట్టి ఆ తండ్రికి అండగా ఉంది. ఇప్పుడు ఆ తండ్రి చాలా హృదయ వేదనతో ఏడుస్తున్నాడు. అయ్యో నా కుడి భుజం అండి, ఇప్పుడు నేను కోల్పోయాను అని. నేనేం చెప్తున్నాను, మన పిల్లలు సంపూర్ణులవుదురుగాక. హల్లెలూయా. క్రీస్తు వారిలోనికి వస్తే యేసయ్య ప్రేమ వారిలోనికి వచ్చేద్దండి. జీతం తీసుకొచ్చి తల్లి చేతిలో పెట్టలేని కొడుకులు కూడా క్రీస్తు వచ్చేస్తే పైసాతో సహా తల్లి చేతిలో పెట్టేస్తారండి. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. నిజంగా ఉన్నారండి కొంతమంది కొడుకులు. మన సంఘంలో ఒకరు ఉన్నారండి, ఆయన కష్టపడిన జీతం అంతా తీసుకొచ్చి తల్లి చేతిలో పెట్టేస్తాడు. రూపాయి ఇచ్చిన తీసుకోడట. ఫోన్పే చేసినా మళ్ళీ ఫోన్పే చేసేస్తాడట. రాఘవమ్మ గారు వాళ్ళ అబ్బాయి గురించి చెప్తూ ఉంటారు, తేజ గురించి. చాలా ₹1 కూడా వాడు, చాలా పొదుపు, చాలా జాగ్రత్త. అందుకొరకే వారు అక్కడ చాలా ఆర్థికమైన ఇబ్బందుల్లో ఉన్నప్పుడు ఒక మంచి బిల్డింగ్ కట్టడానికి దేవుడు సహాయం చేశాడు. ప్రేమ చూపిస్తున్నాడు. ఆయన క్రీస్తు లేడు కానీ తనలో ప్రేమ ఉంది, తనలో బాధ్యత ఉంది. నేను ఎప్పుడు ప్రార్థన చేస్తాను, మన పిల్లలందరూ అలాగ ఉండాలి. ఒక్కరు ఆమె ఏం చెప్పట్లే, మా పిల్లలు అలాగా ఉండకూడదండి, మా వాళ్ళు ఎప్పుడు ఎంజాయ్ చేస్తూ ఉండాలి. ఒక ఆయన అన్నాడట, ఒక బిల్ గేట్ గారు హోటల్కి వెళ్ళాడు, టిఫిన్ చేశాడట. చేసిన తర్వాత ఆ సర్వెంట్కి ₹10 టిప్ ఇచ్చాడట. అంటే $10 ఇచ్చాడట. ఇస్తే సర్వరు కింద మీద చూసాడట. ఎందుకంటే ఇదేంటి ఈయన ఎక్కువ ఇస్తాడని చెప్పి ఎక్స్పెక్ట్ చేసాడు మనోడు. ఈయన తక్కువ ఇస్తేప్పటికి ఉండబట్టలేక, అయ్యా నిన్న మీ కూతురు వచ్చింది, మీ కొడుకు వచ్చాడు, టిఫిన్ చేశారు, నాకు $1000 ఇచ్చాడు. మీరు $2000 ఇస్తారంటే మీరేంటండి $10 ఇచ్చారు, ₹10 చేతిలో పెట్టారేంటి, ₹1000 ఇస్తారనుకుంటే అని అడిగాడట. అప్పుడు అన్నాడట, అరే వాళ్ళ బాబు రిచ్, నా బాబు పూరు. వాళ్ళ నాన్న ఐశ్వర్యవంతుడు, ప్రపంచ కుబేరుడు. మా నాన్న ఏ రోజు కూలి ఆ రోజే చేసుకునేవాడు. అందుకొరకు వాళ్ళు ఖర్చు పెట్టగలరు, నేను ఖర్చు పెట్టలేను.
వాళ్ళు ఖర్చు పెట్టడానికి పుట్టారు, నేను సంపాదించడానికి పుట్టాను అన్నాడట. దెబ్బతో సర్వర్ నోరు మూసుకున్నాడట. దేవునికి స్తోత్ర. హల్లెలూయా. అవును కదా, మీరు ఖర్చు పెట్టగలరండి? ఖర్చు పెట్టగలరు. మీరు హోటల్కి వెళ్ళి 10 బిర్యానీ ప్యాకెట్లు ఆర్డర్ చేయగలరా? కానీ మీ కొడుకుని పంపించండి. దేవునికి స్తోత్ర. ఏం చేస్తారు వాళ్ళు? ఆర్డర్ మీద ఆర్డర్. కారణం ఏంటి? వాళ్ళకి ఏ ఫీలింగ్ లేదు. వాళ్ళు ఏమనలేం, ఎందుకంటే మనం కష్టపడి సంపాదిస్తున్నా మనకు తెలుసు కష్టం ఏంటనేది. వాళ్ళకేంటి? ఖర్చు పెట్టడమే కష్టం వాళ్ళకి. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. యేసు నామములో ఖర్చు పెట్టేవాడు, కష్టపడేవాడు క్రీస్తులో సమానమవునుగాక. వాళ్ళకు కూడా మన బాధ్యత తెలుసునుగాక. వాళ్ళకి ఒక కొడుకు పుడతాడని తెలుసునుగాక. ఇప్పుడు ఖర్చు పెట్టేస్తే రేపొద్దుట నా కొడుకు పుట్టినప్పుడు వాడికి ఏమీ ఉండదు, వాడిని పేదవాడిని చేసేస్తానని ఆలోచన వీడికి కలుగునుగాక. అప్పుడు వీడి మనసులో మారు మనసు వచ్చునుగాక. వీడు బిల్డింగ్ మీద బిల్డింగ్ కట్టునుగాక. కొడుకు కారు మీద కారు ఇచ్చునుగాక. స్తోత్రం చెప్పట్లేదు. మారు మనసు రావాలి, ఒక పట్టుదల రావాలి. ఎప్పుడు కూడా చేయి చాపే వరంగా కాదు, ఎదుటి వారికి ఇచ్చే వరంగా మన చేయి దేవుడు చాపగలగాలి. దేవునికి స్తోత్ర. మీకు తెలియదు, నాకు తినడానికి తిండి లేనప్పుడు సహితం నేను ఒకటే ప్రార్థన చేశాను ప్రభువుకి, ప్రభువా నేను ఎవరి దగ్గరికైనా వెళితే ఇచ్చేవారుగా ఉండాలి, కానీ వారి దగ్గర పుచ్చుకునేలాగా ఉండకూడదు. అందరూ నన్ను పిలిచేవారు, రండి పలానా చోట భోజనం పెడుతున్నారు, డబ్బులు ఇస్తారు, కానుకిస్తారని. నేను వెళితే నేనే ఇవ్వాలా, నేనే భోజనానికి డబ్బులు ఇవ్వాలి. వాళ్ళందరిని పిచ్చోడిని చూసినట్టు చూసేవారు నన్ను. కానీ నా దేవుడు ఐశ్వర్యవంతుడు, మన దేవుడు భాగ్యవంతుడు, ఆయన ఏమైనా చేయగలడు. దేవుని మహాకృపను బట్టి ఈ యొక్క ఉత్తర భారతదేశంలో ఉన్న ప్రతి దైవ జనని చేతిలో నేను పెట్టిన ప్రతి పైసా ఉంటుంది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. నేను బోధించిన బోధ ఉంటుంది వారి మనసులో. వారు నిశ్చయముగా పరలోకం నేను చేరినప్పుడు వారందరూ సాక్ష్యం ఇవ్వగలరు. దేవునికి స్తోత్రం. నేను భాగ్యవంతుని కాబట్టి కాదు, పట్టుదల ఉండి ప్రభు సముఖంలో పోరాడాను కాబట్టి. ఈ రోజు ఇక్కడ ఉన్నటువంటి యవన బిడ్డలందరూ, యవన కుమార్తెలందరూ అలాగ తీర్చబడుదురుగాక. తల్లిదండ్రులు కష్టపడిన దాన్ని అప్పులు పాలు చేసేవారుగా కాకుండా రూపాయి కూడగట్టి సమస్యలను తీర్చి కుటుంబాన్ని నిలబెట్టి బాధ్యత కలిగిన వారుగా సంపూర్ణులుగా తీర్చబడుదురుగాక. ఆ తండ్రి అభిష్టం యేసయ్య నెరవేర్చినట్లు ఈ తల్లిదండ్రుల అభిష్టం మన బిడ్డలందరూ నెరవేర్చుదురుగాక. అది అలాగ జరగాలంటే యేసయ్య మనలోనికి ఈరోజు రావాలి. నిశ్చయముగా దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించి తన ఉన్నతమైన మేలుతో నింపి నడిపించునుగాక.